మూసీ నది పునరుజ్జీవం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాలుష్యాన్ని తరిమికొట్టే విధంగా కార్యాచరణను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది. మూసీ రూపురేఖలు మార్చేసి ప్రఖ్యాత దేశాల్లోని నదుల సరస్సును చేర్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. మూసీ నది ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 ఏళ్లలో మూసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం వేగంగా అడుగులు వేస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు సాగునీటిని అందించే బహుళార్థక ప్రాజెక్టుగా తిరిగి తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. మూసీ నదిని గౌరెల్లి నుంచి నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయడానికి నిర్ణయించగా, ముందుగా గండిపేట నుంచి బాపుఘాట్ వరకు అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన చేపడితే ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నది కొన్నేళ్ల వరకు సాగునీరుతో పాటు నగర ప్రజల దాహార్తిని సైతం తీర్చింది. కాలక్రమంలో మూసీ పరివాహక ప్రాంతం పొడవునా అనేక చోట్ల ఆక్రమణలకు గురి కావడమే కాకుండా కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి 10 ఏళ్ల కాలంలో 1000 కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించినా అప్పటి ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడానికి గట్టి ప్రయత్నం మొదలుపెట్టింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నూతన విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇతర దేశాలలోని నదులను సైతం పరిశీలించారు. వీలైనంత త్వరగా మూసీ నది రూపురేఖలు మార్చేసి ప్రపంచ దేశాలలోని ప్రఖ్యాత నదుల సరసన చేర్చేందుకు ప్రణాళికలు చేపట్టింది. అయితే పరివాహక ప్రాంతంలో భూసేకరణే ప్రభుత్వానికి సవాలుగా మారింది. దశాబ్దాలుగా మూసీ నదికి ఇరువైపులా అనేక కబ్జాలు వెలిశాయి. పలు ప్రాంతాలలో చాలా వరకు మూసీ నదిలోకి చొచ్చుకొచ్చి మరీ నివాస గృహాలు, షెడ్లు, గోదాములను ఏర్పాటు చేశారు. నదీ గర్భంలోని నిర్మాణాలను, బఫర్ జోన్లోని నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేసింది. పరివాహక ప్రాంతంలో దాదాపు 12,184కు పైగా ఆక్రమ కట్టడాలున్నట్లు తేలింది. అయితే మొత్తం నిర్మాణాలను నదీ గర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నది సరిహద్దు నుంచి 2 వైపులా 50 మీటర్ల వరకు ఉన్న నిర్మాణాలను బఫర్ జోన్ కింద గుర్తించారు. ఇందులో మొత్తం 8,000కు పైగా అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. అలాగే 1,032 భారీ నిర్మాణాలున్నట్లు, ఎఫ్టీఎల్ పరిధిలో 3,004 అక్రమ కట్టడాలున్నట్లు నిర్ధారించారు. మూసీలో ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్ సర్వే చేపట్టిన సందర్భంలో ఆందోళనలు సాగలేదు. కానీ మూసీ నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేసే సందర్భంలో స్థానికుల్లో ఆగ్రహవేశాలు పెల్లుబికాయి. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఒప్పుకోలేదు. అక్కడి నుంచి తరలి వెళ్లేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఈ సందర్భంలో అధికారులతో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మార్కింగ్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. నిర్వాసితులను ఒప్పించి భూసేకరణ చేసేందుకు మెరుగైన పరిహారాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చే గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం వాటర్ బోర్డు ఆధ్వర్యంలో గోదావరి జలాల ఫేజ్ 2లో భాగంగా 5,500 కోట్లతో జలాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. జలాల తరలింపునకు అలైన్మెంట్ కూడా ప్రభుత్వం రూపొందించింది. 20 టీఎంసీలు తీసుకురానుండగా అందులో 5 టీఎంసీలను జంట జలాశయాలకు తరలించేందుకు ప్రణాళికలు చేశారు. దాంతోపాటు అమృత్ 20లో భాగంగా 30 ఎస్టీపీల ద్వారా మురుగును 100% శుద్ధి చేయాలని, మూసీలోకి మురుగు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు ఆరంభమయ్యాయి.